తెలుగుదేశం పార్టీ జంగారెడ్డిగూడెం మండలం వేగవరం సర్పంచ్ అభ్యర్థిగా ఆలపాటి దుర్గా రాంప్రసాద్ ను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా వేగవరం మాలపేట నందు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులతో సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై పలువురు నుంచి అభిప్రాయాలు స్వీకరించారు. వేగవరం గ్రామానికి టీడీపీ చేసిన సేవలను నాయకులు గుర్తు చేశారు. ఈ సమావేశంలో జిల్లా తెలుగు యువత అధ్యక్షులు పెనుమర్తి రామ్ కుమార్, టీడీపీ జంగారెడ్డిగూడెం రూరల్ మండల అధ్యక్షులు దల్లి కృష్ణారెడ్డి, పట్టణ కార్యదర్శి మద్దపాటి నాగేశ్వరరావు, గ్రామ కార్యదర్శి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాలపేటలో ర్యాలీ నిర్వహించారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు విగ్రహానికి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయనున్న ఆలపాటి దుర్గా రాంప్రసాద్ పూలదండలు వేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద కొబ్బరికాయ కొట్టారు. ర్యాలీలో పాల్గొన్న దుర్గా రాంప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ మహిళలు హారతులు ఇచ్చారు. పంచాయతీ సర్పంచ్ గా తనను గెలిపిస్తే గ్రామాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని దుర్గా రాంప్రసాద్ హామీ ఇచ్చారు. నేను వేగవరం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. వేగవరాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని నేను మీ అందరికీ చెప్తున్నాను. నన్ను గెలిపించి నా గెలుపు సహకారం చేయాలని, నేను వేగవరం గ్రామాన్ని బాగా అభివృద్ధి చేస్తానని మనసాక్షి కోరుకుంటున్నాను. గొడవలకి ఎటువంటి వాటికి తావు లేకుండా మీ అందరికీ కృషి చేసి మీ అందరికీ అందుబాటులో ఉంటానని నేను కోరుకుంటున్నాను. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వేగవరం గ్రామానికి వచ్చి వాగ్దానాలు చేశారని, ఆచరణలో అమలు కాకపోవడంపై తెలుగు యువత జిల్లా అధ్యక్షులు పెనుమర్తి రామ్ కుమార్ విమర్శలు చేశారు. మరి ఈరోజు వేగవరం పంచాయతీ సర్పంచ్గా ఆలపాటి రాము గారు వేగవరం ప్రజల యొక్క అందరి ఆశీస్సులతో మరి ఈరోజు వారు ప్రచార నిమిత్తం ప్రారంభించడం జరిగింది. ప్రారంభించినప్పుడు ఇక్కడ చూపెట్టినటువంటి మాలపేటలో అభిమానాన్ని మేము భవిష్యత్తులో మర్చిపోం. తప్పకుండా ఆలపాటి రాము గారు మంచి మెజార్టీతో నగ్గుతారనడానికి నిదర్శనం ఇదే అని సందర్భంగా తెలియపరుచుకుంటున్నాను. ఆలపాటి రాము గారు వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి. ఈ వేగవరం గ్రామం గతంలో ఎంతోమంది పనిచేశారు. ఇక్కడ ఎటువంటి అభివృద్ధి కూడా చేయలేదు. మరి ఈవేళ మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లాలో మొట్టమొదటిసారి వేగవరం రావడం అందరికీ సంతోషపడ్డాం. ఒక ముఖ్యమంత్రి గారు మన వేగవరం రావడం ఏంటని చాలా ఆశ్చర్యపడ్డాం, చాలా సంతోషపడ్డాం పార్టీలకు అతీతంగా. కానీ అది కనీసం 3 నెలలు 4 నెలలు లేకుండానే నిరుత్సాహపరిచారు. ఇక్కడ సోలార్ లైట్లు ఏర్పాటు చేస్తానని, ఈ పేటకి అన్ని సిమెంట్ రోడ్లు పోస్తానని మరి హామీ ఇచ్చినప్పటికీ కూడా ఈనాటి వరకు కూడా దాని ప్రస్తావన తీసుకురాకపోవడం చాలా బాధ వేసింది మా అందరికీ కూడా. అంతేకాకుండా ఒక వికలాంగుడు ఇంజనీరింగ్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 64% వచ్చి, అయ్యా నాకు ఏళ్ళు లేవు, కాళ్ళు లేవు, నేను వికలాంగుని, నాకు ఉద్యోగం ఇప్పించండి అని మొరపెట్టుకుంటే నీ గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు వరకు కూడా ఫైల్ పెట్టకపోవడం కానీ, లేకపోతే అతను పరామర్శించడం కానీ, లేకపోతే కౌరవం పిచ్చి నీకు ఉద్యోగం ఇస్తానకపోవడం కూడా మరి సిగ్గుచేటని సందర్భంగా తెలియపరుచుకుంటున్నాను.